ఇక్కడ రీసెంట్గా నిన్న ఓవైసీ కొన్ని కామెంట్ చేసింది మోడీ పైన. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ పైన దాడి చేసే బదులు పాకిస్తాన్ వల్ల మనం అంత ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఇక్కడే ఉండి డిబేట్లు పెట్టుకొని కొట్టుకునే బదులు డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్ పిఎంని పట్టుకొని రావచ్చు కదా, అంత అధికారం ఉంది కదా, అంత పెద్ద ఎత్తున అధికారులు ఉన్నారు కదా మన దేశంలో, ఎందుకు పోలేకపోతుంది అంటే భయపడతా ఉన్నాడా మోడీ అని కూడా కొన్ని సంచలన కామెంట్ చేసాడు ఓవైసీ. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే టీవీ ముందు కూర్చొని కోకోకోలా థమ్స్అప్ తాగుతూ 6 కొడితే బాగుండని చెప్పినట్టుంటది ఎంఏఎం పార్టీ వాళ్ళు చెప్తుంటే. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ఎంఏఎం పార్టీ. ఈ దేశంలో ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. సో కాబట్టి మీ హైదరాబాద్ నీ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7-8 అసెంబ్లీ స్థానాలలో ఈ రౌడీ షీటర్లు లేకపోతే ఈ గుండాలు ఈ టెర్రరిస్టు వస్తువులు ఫస్ట్ నువ్వు దాని మీద రివ్యూ పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటాయి. ఓఎస్సీను చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది దొమ్మర పనులు. ఓఎస్సీను మొన్నటిదాకా భారత్ మాతకు చేయడానికి ఆయనకు నొప్పి అయింది. ఓకే, తిరంగా జెండా ఎగరేయడానికి ఆయనకు నొప్పి, వందే మాతరం పాడడానికి ఆయనకు నొప్పి అవుతుంది. ఆయన ఈ రోజు భారతదేశం మీద ఏదో సడన్ గా ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈయన కథలు నడవైగా అర్థమైంది కాబట్టి వందే మాతరం పాడుతుండు, ఈ మధ్య తిరంగా జెండా ఎగిరేస్తుండు. కాకపోతే ఎంఏఎం పార్టీ నాయకులకు ఈరోజు భారతదేశం మీద యొక్క ప్రేమని పెంచడానికి భారతీయ జనతా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈరోజు ఓఎస్సీని చెప్తే నేర్చుకోవాల్సిన స్థానంలో భారతీయ జనతా పార్టీ గారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదని ఆరోపణ. అంటే ఇక్కడ ఓఎస్సీని కాపాడుతుంది బీజేపీ అంటూ కూడా ఇతర పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా జరుగుతుందా లోకపారి ఒప్పందం లాంటివి? అంటే ఇక్కడ కూడా ఓఎస్సీని కలిసి భారతీయ జనతా పార్టీ అధికారం పంచుకోలేదు. టీడీపీ ఓఎస్సీన్ అధికారం పంచుకోరు. కాంగ్రెస్ ఓఎస్సీన్ ఎంఏఎం పార్టీ అధికారం పంచుకుంటుంది ప్రస్తుతం. టిఆర్ఎస్ గత బీఆర్ఎస్ 2 ఎంఏఎం పార్టీ తోటి అధికారంలో 5 సంవత్సరాలు అనుభవించారు, మరో 5 సంవత్సరాలు మరీ అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఎంఏఎం పార్టీ మాలాంటి జాతీయవాదం లేకపోతే జాతీయ భావజాలం ఉన్న పార్టీలతోటి ఎంఏఎం పార్టీ ఎప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడనే కేర్ ఆఫ్ సెక్యులరిస్ట్ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ లేదా టిఆర్ఎస్ లాంటి పార్టీలతోటి వాళ్ళ యొక్క ప్రయాణం ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీతో వాళ్ళ ప్రయాణం ఎప్పుడు ఉండదు. వాళ్ళకు మాకు అసలు ఏ రకంగా కూడా సిద్ధాంతపరంగా కావచ్చు లేకపోతే హిస్టారికల్ జర్నీ కానీ ఎప్పుడు కూడా మాకు ఎంఏఎం పార్టీతో లేదు. రైట్ అన్న, ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే 2 సంవత్సరాలు అవుతుంది కొనసాగబట్టి, ఆ 2 సంవత్సరాలు 200 పైగా కూడా మావోయిస్టులు చాలా మంది చనిపోయారు. కొందరు బడా నేతలందరూ లొంగిపోతా ఉన్నారు. లొంగిపోయినా కూడా మళ్ళీ కొందరు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటంటే బయట మాట్లాడుకున్న విషయం అంటే మావోయిస్టులు కావచ్చు, పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, అడవిలో ఆదివాసీలను ఖాళీ చేయించి, ఆదివాసులు ఎవరూ లేకుండా చేయించి ఇక్కడ కనీస సంపద మొత్తాన్ని అదాని అంబానీలకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అందుకే అమాయకులైనటువంటి మావోయిస్టులందరూ చంపేస్తా ఉంది బీజేపీ అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు? అంటే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఆపరేషన్ కగార్ అనే అంశం ఏదైతే ఉందో 2024 జనవరిలో నరేంద్ర మోడీ గారి తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా, అంటే దాని ముందు కూడా చాలా ప్రభుత్వాలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలు చాలా సార్లు తీసుకునేది, ఇదేం కొత్త ఏం కాదు. కానీ ఈ రోజు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నక్సలిజాన్ని నిర్మూలన చేయాలనే ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ కగార్. ఎక్కడ కూడా నక్సలిజాన్ని నిర్మూలించే ప్రాసెస్ లో హ్యూమన్ వైలేషన్ కానీ లేకపోతే నక్సలిజం ముసుగులో ఎవరిని చంపాలనే ఉద్దేశం కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. దానికి ఒక పబ్లిక్ అప్పీలు, ఒక ప్రెస్ మీట్ ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందరికి ఇచ్చారు. అయినా కూడా వారు సరెండర్ అవ్వకుండా, లేకపోతే మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే జీవహింస అదేవిధంగా మానవ హింస చేస్తున్న నక్సలిజం ముసుగులో చాలా మంది ఈరోజు దేశం యొక్క భద్రతా విషయాలను బయటకు తీసుకెళ్తున్నారో దానిపైన భారత ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదనేది మనం నమ్మాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఈరోజు కేవలం దేశ భద్రతలో భాగంగా ఈరోజు నక్సలిజాన్ని
పరిస్థితికి వచ్చింది. నక్సలిజం వల్ల భారతదేశానికి ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇలా కొండల్లో కోనల్లో ఆదివాసి గుండెల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ఆ పరిపాలన ఈరోజు ఆదివాసి గుండెల తండాల వరకు వెళ్ళిపోయింది. అంటే మీరు ఏదైతే 75 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకం అంటారు, పెత్తందారి వ్యవస్థలో పనిచేస్తున్నారు. అయితే చాలా మంది అర్బన్ నక్సలైట్లు అక్కడక్కడ ఆర్టికల్ రాస్తుంటే చాలా బాధ ఇస్తా ఉంది. ఇలా హ్యూమన్ వైలేషన్ అని మాట్లాడుతారు కదా. సో మనందరం కలిసి మన భారత రాజ్యాంగం ఇచ్చిన గైడ్ లైన్స్కి అనుగుణంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో భారత రాజ్యాంగం డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు మనకైతే బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ అండ్ డైరెక్షన్ ఇక్కడ కూడా ప్రతి సామాన్యుడికి ఏమి ఇచ్చారు, ఈరోజు ఆయుధం ఓటు ఇచ్చారు. ఆ ఓటు ద్వారా ప్రభుత్వాలను మార్చొచ్చు, సరైన ప్రభుత్వాలను మనం ఎన్నుకోవచ్చు అని చెప్పారు. అలాంటి రాజ్యాంగాన్ని మీరు ఎందుకు ఇలా పాటించలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈరోజు మీరు ఏమంటారంటే ప్రభుత్వాలు వాళ్ళు నడిపే గవర్నెన్స్ మీద మాకు నమ్మకం లేదంటారు. అంటే మీరెందుకు ప్రభుత్వాలను మార్చే శక్తి మీ దగ్గర ఉంది కదా. గన్నుతో ఏం సాధించారు మీరు 75 సంవత్సరాలలో? గన్ను పట్టుకొని మీరు ఎవరిని ఉద్ధరించారు? ఏ ఆదివాసి గుండెలలో మీరు పల్లెలలో వెలుగుని తీసుకొచ్చారు? ఏ ఆదివాసి బిడ్డల్ని చదువుకునే అవకాశాలు కల్పించారు? ఏ ఆదివాసి పిల్లలకు ఈరోజు పాఠశాలను నిర్మించారు? చెప్పాల్సిన అవసరం ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ అర్బన్ నక్సలైట్స్కి అందరికీ ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నట్టు నా వ్యక్తిగతంగా నక్సలిజం అనేది ఈ ప్రస్తుత మోడర్న్ ప్రపంచంలో నక్సలిజంతో ఎక్కడ పని లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. సో నక్సలిజంలో చాలా మంది అసలు నక్సలిజం అంటే తెలియకుండా, కమ్యూనిస్టు భావజాలం అంటే తెలియక, విప్లవ ఆలోచనల నుండి ఒక ఫెరోషియస్గా ఉన్న ప్రతి ఒక్కరికి కమ్యూనిజం ముసుకేసి వాళ్ళకి తెలియకుండానే మనం అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలియని వయసులో 16, 17, 18, 19, 20 సంవత్సరాల వయసులోనే వాళ్ళని నక్సల్లోకి తీసుకుపోయిన చరిత్ర నిన్న మొన్న మనం మీడియాలో చూస్తూ ఉంటే చాలా బాధేస్తాం. అలాంటి వాళ్లకు ఈ రాజ్యాంగం మీద తిరిగి దాడి చేయమని ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరైతే పరీక్షలు రాసి ఒక ఫిట్నెస్ క్వాలిఫై అయ్యి రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు పరీక్షలు రాసి ఎన్నికై ఒక ఉన్నత అధికారులుగా నియమితులు అవుతున్నారు. పోలీస్ అదేవిధంగా రక్షణ అధికారులు వాళ్ళని చంపే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అప్రజాస్వామ్యబద్ధంగా ఈ నక్సలిజం ముసుగులో చాలా మంది ఏదైతే ఈ దేశ భద్రతని కూలగొడుతున్నారో వాళ్ళపైననే ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళని రాజ్యాంగ బాటలు నడవడం కోసం నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన ఆరోపణ.